చలికాలం చెమటోడ్చి పంటలు పండించే అన్నదాతను కృష్ణమ్మ వరద కష్టాల కడిలోకి నెట్టివేసింది. వరద తగ్గుముఖం పట్టడంతో రైతులు పడవలపై లంకలకు వెళ్లి నీట మునిగిన పంటలను చూసి కన్నీటి పర్యంతమవుతున్నారు. పంట పొలాల్లో ఉన్న నీటిని బయటకు తొలగించడానికి ముప్పు తిప్పులు పడుతున్నారు. ఎన్నడూ లేని విధంగా వచ్చిన వరదకు వాణిజ్య పంటలకు అపార నష్టం వాటిల్లింది. పంటలు పూర్తిగా ఒండ్రుతో నిండిపోయాయి. పామర్రు నియోజకవర్గం తొట్లవల్లూరు, పమిడి మొక్కలు మండలాల పరిధిలోని లంకల్లో ఎక్కువ మంది రైతులు పసుపు, కంద, అరటి, తమలపాకు, కూరగాయల పంటలు వేశారు. లక్షల రూపాయల పెట్టుబడి పెట్టి తీవ్రంగా నష్టపోయారు. కౌలు రైతుల పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. తొట్లవల్లూరు, పమిడి ముక్కల లంకల్లో సుమారు 10,000 ఎకరాల్లో పలు రకాల ఉద్యాన పంటలు వేశారు. 3 రోజుల పాటు ముంపులోనే ఉండడంతో పూర్తిగా పాడయ్యాయని అన్నదాతలు లబోదిబోమంటున్నారు. ఎన్నడూ లేని విధంగా కృష్ణానదికి పోటెత్తిన వరదల వల్ల వాణిజ్య పంటలను సాగు చేసుకునే చిన్న, సన్నకారు రైతులు తీవ్రంగా నష్టాలను చవిచూశారు. పైనుండి వచ్చే వరద తీవ్రత పెరగడంతో పొలాల్లో 20 అడుగుల మేర నీరు ప్రవహించి పంటలన్నీ సర్వనాశనం అయిపోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లక్షల్లో పెట్టుబడి పెట్టిన పసుపు రైతుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. పంటలంతా సర్వనాశనం కావడంతో దిక్కు తోచని స్థితిలో పసుపు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లంకల్లో ఎక్కువగా వేసిన కంద, అరటి తోటలు, మొక్కజొన్న, కూరగాయల తోటలు వరద నీటిలో కొట్టుకుపోయాయి. ఇప్పుడు తిరిగి పంట వేసిన పురుగుల బెడదతో నష్టం వాటిల్లక తప్పదని, దసరా దాటిన తరువాతే తిరిగి సాగు మొదలు పెట్టే పరిస్థితి తలెత్తిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరదొచ్చి తమను నిండా ముంచేసిందని, తీవ్రంగా నష్టపోయిన తమను ప్రభుత్వమే ఆదుకోవాలని రైతన్నలు విజ్ఞప్తి చేస్తున్నారు. తోట్లవల్లూరు మండలం దేవరపల్లి గ్రామ రైతులు. నా పేరు బత్తుల శ్రీనివాసరెడ్డి. నేను ఎకరన్నర పసుపు వేసా. సుమారుగా ఎకరానికి 1 లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టాం. అది మొత్తం నేలమట్టం అయిపోయింది వరద రావడంలో. అరటిలోకి ఎకరం ఉంది, అది కూడా మునిగిపోయినట్టు బతికిదేం కనపడతలేదు. కూరగాయ పైరు వేసానండి, నేను ఎక్కువ కూరగాయలు పండిస్తా. అది 1 ఎకరం వేసా. మొత్తం తేలిగ్గా వేసుకున్నా కానీ 1 లక్ష రూపాయలు పెట్టా. ఏదన్నా కానీ 3 లక్షల రూపాయలు నాకు నష్టం జరిగింది. ఇంకో 50,000 రూపాయలు పెట్టుబడి పెడితే నాకు 5-6 లక్షలు వచ్చాయి. ఈ విపత్తు అనుకోకుండా వచ్చింది కాబట్టి రైతులందరినీ ముంచేసి నేను ఒక్కడే కాదు, నాతో పాటు చాలా మంది రైతులు ఉన్నారు. అందరినీ గవర్నమెంట్ ఏదో రకంగా ఆదుకోవాలనేటువంటిది మా అభిప్రాయం. ఎకరన్నర పసుపు వేసామండి. 1 లక్ష రూపాయలు ఇత్తనమే అయింది. వేసినందుకు కూలి మరి అవి బోల్డ్ అంత అయింది. పెట్టుబడి బలం మొన్నే పోసింది 10,000 పెట్టి. మరి అరట్లు వేసాం. అరట్లకి ఒక 50,000 పెట్టుబడి పెట్టాం. అది గెలకొచ్చినాయి, అక్కడ ఆగిపోయినాయి, మా ఒక ఆడిపోయినాయి నీళ్లు. మరి అవి వస్తాయో రావో కూడా తెలవట్లా. ఇప్పుడే బయటపడుతున్నాయి. మరి మినుము చల్లాం, మొక్క వచ్చింది, పోయింది ఎకరం. అట్లా పోయిందండి. మరి ఏం ఆదుకుంటారో ప్రభుత్వ వాళ్ళు. మరి నేను చక్కెరకేళి అరటి తోట వేసామండి. కౌలు రైతుని నేను. 3 ఎకరాల 30 సెంటు పొలం ఇది. కనీసం దీనికి 1,20,000 రూపాయలు ఖర్చు అయిందండి, పిండికి గానీ మొక్క నుంచి పెంచడానికి. ఇది వచ్చి చూడండి సార్, గెలలు ఎలా ఉన్నాయో. గెలలో టైట్కి వచ్చే సమయానికి పంట కృష్ణానది పొంగి పంట అంతా నాశనం అయిపోయింది. ఈ ప్రభుత్వం ఏమన్నా దయతెలిసి రైతుల పక్షాన చూస్తే తర్వాత పంట అయినా వేసుకోవడానికి విత్తనాలు గానీ మినుము వేసే టైం వస్తుంది. పసుపు, కంద, మరి చెరుకు ఇలా ఉండేయండి. ఇట్లా మునిగిపోయి శాంతం. మరి అటు అంగతుంటే మాకు ఆందోళనగా ఉంది. ప్రభుత్వం ఆదుకోవాలండి మమ్మల్ని. దయచేసి సీఎం గారికి తెలియపరుస్తున్నామండి. ఇలా మేము అట్టేసామండి, నష్టం వచ్చిందండి బాగా. ప్రభుత్వం వారు ఆదుకుని మమ్మల్ని చేస్తే మేము ఏదో రకంగా మళ్ళీ పంట వేసుకోవడానికి అర్హులం అవుతాం. మేము 2 ఎకరాలు కంద వేసానండి. అది పుట్టి 10,000 కాడికి కొనేసానండి. దానికి ఎకరానికి 20 పుట్లు పట్టిద్దండి కంద అయితే. అదే పసుపు అయితే 7 పుట్టు అండి కంద.